తులం బంగారం విషయంలో ఎక్కడని అడుగుతులు. మీరు ఒక ఎమ్మెల్యేగా సీఎంని రిప్రజెంట్ చేస్తారా తులం బంగారం విషయంలో? లేదు ఖజానా ఖాళీ ఉందని మీరు కూడా అదే విధంగా ఒక లైన్‌ని పెడతారా? పేద ప్రజానీకానికి ఎన్నికలప్పుడు వాళ్ళకు ఫండ్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ ఏం చూడకుండా నోటికొచ్చిన వాగ్దానాలు చేయడం జరిగింది అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఖజానా ఖాళీ అంటున్నారు. ఖజానా ఖాళీ ఉన్నదన్నప్పుడు బాధ్యత గల పౌరులు ఎవరే కానీ ఎన్నికలకు పోయే ముందు బడ్జెట్ స్వరూపమేంది, ఎంత ఉంది తెలంగాణ స్టేట్ బడ్జెట్, హామీలు ఇచ్చినప్పుడు మనం ఇవన్నీ నెరవేర్చగలుగుతామా లేకుంటే బోగస్ హామీలు అని చెప్పి ఆలోచించకుండా అప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి ఖజానా ఖాళీ కుండలే ఉన్నాయని చెప్తున్న ఒకవైపు రేవంత్ రెడ్డి. కానీ గతంలో బట్టి విక్రమార్క గారు మీరు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలోనే ఉన్నాడు. ఈ ప్రచారంలో తెలియదంటారా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వంలో అవ్వచ్చు రాష్ట్రంలో ఖజానా లేదు. మేము ఇన్ని హామీలు ఇవ్వడం దాదాపు తులం బంగారం అంటే 80,000 దాకా వెళ్ళిపోయింది. 1,80,000 ఇవ్వగలుగుతామా అని ఒక థాట్ రాలేదంటారా ఉప ముఖ్యమంత్రి గారికి? అంటే ఈ గోల్డ్ అనేది ఎటువంటి లోహం అంటే ప్రపంచం పైన డిపెండ్ అయి ఉంటుంది దీని రేటు. ఏదో తెలంగాణనో ఇండియానో డిసైడ్ చేయదు గోల్డ్ రేట్. అంటే ఒక్కో రోజు ఒక్కో రేటు ఉంటుంది. ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం 70,000 ఉండే అనుకుంటా. ఇప్పుడు దాదాపు 89,000కి వచ్చింది. ఇవన్నీ చూసుకొని బాధ్యత గలవాళ్ళం కదా. చెప్పేటప్పుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఇవన్నీ చూసుకొని మనం ఇవ్వగలుగుతామా లేదా ఆశ పెట్టగలుగుతామా అనే ఆలోచన చేసేసి ఇవన్నీ చెప్పాలి. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఏముంది ఎన్నికలు జరగాలి, మన ప్రభుత్వం రావాలి, ఆ తర్వాత ఎవరు ఎయిట్లో పడుతుంది అని చెప్పేసి వాగ్దానాలు చేయడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా చేసిన వాగ్దానాలు లేట్ అయినా పర్లేదు ఇచ్చే ప్రయత్నాలు చేస్తే మంచిగా ఉంటుంది. దాదాపు 160 చెక్కులు పంపిణీ చేసిండు. మీకు ఏ విధమైన క్వెషన్స్ వస్తున్నాయి? కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ నుంచి తీసుకున్న వాళ్ళు. క్వశ్చన్స్ అనేది కాదు. గతంలో కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో ఒక ఎస్టీ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు పెళ్లి పిల్లాడు ఏం చేశారు, నాకు కట్నం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, ఈ పెళ్లి వద్దు క్యాన్సల్ అని చెప్పడం జరిగింది. ఆ పెళ్లికి ఆ కార్యకర్త పెళ్లి కాబట్టి కేసీఆర్ గారు కూడా ఆ పెళ్లికి వెళ్ళడం జరిగింది. సరే ఇవన్నీ ఇబ్బంది పెట్టకు, నేనే ఇస్తా కట్నం అని చెప్పేసి ఆయన చేతికి ఒక రింగ్ ఉండే, ఆ రింగ్ తీసి "ఇగో ఇది కట్నం కింద ఇస్తున్నా" అని చెప్పి ఇచ్చి రావడం జరిగింది. ఆ రోజు అప్పుడు ఉద్యమ నేపథ్యంలో అప్పుడు డిసైడ్ అయ్యిండు మన మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ కళ్యాణ లక్ష్మి అనే పేరు మీద పేదలకు ఫస్ట్ ఒక 50,000 ఉండే, ఆ తర్వాత 75,000 అయింది, ఆ తర్వాత 1,00,000 చేసి వాళ్లకు మా వంతుగా ప్రభుత్వం తరఫున సహాయం చేస్తే పేదలు బాగుపడతారని చెప్పేసి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది.